అందరికీ కూడా నమస్కారం. నిన్న మన పాల్కొండ ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలను ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. మరి వారి ఆరోపణలను అవి తప్పో ఒప్పో తేల్చాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మహిళల పట్ల ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధి ఎంతో మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ అధికారంలో దాదాపు 2 సంవత్సరాలకు కూడా చెట్లు ఇచ్చేవారు కాదు. ఈరోజు పరిస్థితి తీసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే చెక్కులు ఇస్తున్నామో ఇంకా సింహభాగం చెక్కులను కూడా వారు ఆ రోజు వారికి వచ్చినటువంటి అభ్యర్థులు అవన్నీ పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ఉన్నప్పుడు డబ్బులేమో తెలిసినప్పటికీ ఎలక్షన్ల గిరాల ఉద్దేశంతో సంఘాలకు వదిలించి ఇచ్చారు. అవి అధికారం అయినప్పటికీ కూడా డబ్బులు లేకుండా ఎటువంటి శాంక్షన్స్ లేకుండా కానీ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు వచ్చేటువంటి ప్రయత్నం ఆ రోజు సంఘాలను చేసాడు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షలు ఇస్తున్నామని ఒక పేపర్ ఇచ్చి ఆ ఓట్లను ఆ పొద్దున్న రూపాయల ఓట్లు తప్పే ప్రయత్నం చేసి దొడ్డిదారులు మనందరం కూడా తెలిసింది. చెక్కులన్నీ రెడీ అయిపోయి చెక్కు ల్యాబ్స్ అయిపోయినాయని తెలిసినటువంటి పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ 18 జనవరి రోజు మా కాంగ్రెస్ పార్టీ మా సోదరులు మీ మీద ఆరోపణలు చేసింది. మీరు అనవసరంగా ఆడబిడ్డల జీవితాలను ఆడుకోకండి, చెక్కులను రెడీ అయ్యి ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పినప్పటికీ చెక్కులు వంచకుండా మళ్ళీ అదే మూతపడి అదే అహంకారంతో ఈ చెక్కులను పంచే ప్రక్రియను నేను బహిష్కరిస్తున్నా అని కొన్ని కుంటి సార్లతో బహిష్కరిస్తున్నట్టు వారు 20 జనవరి నాడు కలెక్టర్ గారు ఒక ఉత్తరం రాశారు. మరి మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేమే చెక్కులు వంచచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ ఎమ్మెల్యేల విలువలు కాపాడాలని మా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నిర్ణయం తీసుకొని పంచే అవకాశం ఉన్నప్పటికీ అసలు అహంకార ధోరణి అవసరం లేదు, ఎమ్మెల్యే పంచనని చెప్పి మేము మీకు డిస్టర్బ్ చేయకుండా మీకు 18 జనవరి నాడు మేము మీకు గుర్తు చేసి అందులో నిధులు ఉన్నటువంటి మీరు 20 జనవరి నాడు ఉత్తరం రాసిన కలెక్టర్ గారికి. దీన్ని బట్టి పాల్గొన్న ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలా, వారి చిత్తశుద్ధి ఏముంది, ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం చేసింది వారు, వారి అహంకారాన్ని మరొకసారి ప్రజలకు నియమించింది వారు. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేసింది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆయన సంబంధం లేదు బహిష్కరిస్తున్నా అని చెప్పి 20 జనవరి లెటర్ రాసినటువంటి వారు 18 మార్చ్ మళ్ళొక ఉత్తరం రాసిన ప్రభుత్వానికి ఆర్డీఓ గారు ఏమని రాసిండు, ఆర్డీఓకి ఏమని రాసిండు, మేము విలేజ్ సెక్రటరీల ద్వారా పంచిపోయించండి ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చింది. ఒక్కసారిమో కలెక్టర్కి రాస్తాం, ఒక్కసారి ఆర్డీఓకి రాస్తాం. కలెక్టర్ సుపీరియర్ అథారిటీ, ఆర్డీఓ సుపీరియర్ అథారిటీ. కలెక్టర్ గారికి మీరు రాసి ఉత్తరం మరొకసారి కలెక్టర్ రాసింటే కలెక్టర్ గారు చర్యలు తీసుకునేవారు, తప్పక విలేజ్ సెక్రటరీ ద్వారా పంచిపించేవారు. మీరు కలెక్టర్ ఒక్కటి విజ్ఞప్తి చేస్తారు, ఆర్డీఓకి ఒక విధంగా ఆదేశిస్తారు. మీరు అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మీ కుటిల నీతి, మీ సంకుచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు.